గత ప్రభుత్వంలోని బాధ్యులకు పిలుపు, సంబంధాలు ఉన్నవారికి నోటీసులు ఇచ్చే అవకాశం, త్వరలో కార్యాలయంలో బహిరంగ విచారణ, నిపుణులతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భేటీ, ఎక్కువ నీటి నిల్వ వల్లే నష్టాలన్న కమిటీ, కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలు ఉన్న గత ప్రభుత్వంలోని బాధ్యులకు ఇతరులకు నోటీసులు జారీ చేయబోతున్నారు. బాధ్యులకు ఇతరులకు కమిషన్ పరిశీలనలో గుర్తించే అంశాలను బట్టి అవసరమైతే వారిని విచారణకు పిలువబోతున్నట్టుగా తెలిసింది. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రస్తుతం సాంకేతిక అంశాలపైన చేపట్టిన విచారణ కొలిక్కొచ్చింది. కొద్ది రోజుల్లో ఆర్థిక అంశాలపైన విచారణ ప్రారంభం కాబోతున్నది. డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, నిర్వహణకు సంబంధించిన ఇంజనీరింగ్ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని కమిషన్ రాబట్టింది. నిర్మాణాల్లో నిబంధనల అమలుపైన ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది. బ్యారేజీలకు వాటిల్లిన నష్టం, దాని వెనుక ఉన్న కారణాలపైన పలు వివరాలు నమోదు చేసింది. అంచనాలు, రుణాలు, వడ్డీ రేట్లు, బ్యారేజీల్లో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపైన కమిషన్ దృష్టి సారించబోతున్నది. దీనిలో భాగంగా ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణాలకు తీసుకున్న రుణాలు, వడ్డీ రేట్లపైన విచారణ చేపట్టబోతున్నది. దయచేసి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది కాళేశ్వరం మీద విచారణ కాదండి. ఈ పేపర్లు ఎట్లా తయారైనది ఇంత దరిద్రంగా? ఈడ కూడా రాసిండి, కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ అని రాసిండు. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కాదు ఇది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల పైన వేసిన కమిషన్ మాత్రమే ఇది. ఇంకా దారుణం చూడండి, వెలుగు పేపరు, నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఇగో వెలుగులో త్వరలో కాళేశ్వరం మీద బహిరంగ విచారణ అని రాసిండి హెడ్డింగే. వివేక్ గారు, మీరు కాంగ్రెస్లో ఉంటే మరీ ఇంత రాయించాలనా? ఇది కాళేశ్వరం మీద విచారణ కాదండి. మీరు ఇప్పుడు ఈ కమిషన్ చేస్తున్న విచారణ మహా అయితే ఒక 10-15 వేల కోట్లకు మించదు. కేవలం వాళ్ళు 3 బ్యారేజీల మీదనే విచారిస్తున్నారు. మేడిగడ్డ మీద, అన్నారం మీద, సుందిళ్ళ మీద మాత్రమే. కనీసం వాళ్ళు అదే మేడిగడ్డ, అదే అన్నారం, అదే సుందిళ్ళకు సంబంధించిన పంప్ హౌజులను కూడా టచ్ చేస్తలేరు. మేడిగడ్డ కుంగే ఒక సంవత్సరం ముందే పంప్ హౌజులు మునిగినాయి, 11 పంపులు మునిగినాయి ఎక్కడ మేడిగడ్డ దగ్గర. దాని మీద కూడా కనీసం విచారణ లేదు. దాన్ని ఇంతవరకు ఎవరు టచ్ చేసిన వాళ్ళు లేడు. 11 కాదు 6 పంపులే నడుస్తున్నాయి. మెగా కృష్ణారెడ్డి ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి అక్కడికి ఎవరికి బోనిస్తలేడు అనే వార్తలు కూడా వచ్చినాయి. ఆ పంప్ హౌజుల మీద కూడా వీళ్ళు విచారణ చేయట్లేదు. కేవలం వీళ్ళు చేస్తున్నది ఆ కట్టడాలు, ఏవైతే బ్యారేజ్ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలు ఎందుకు కుంగినాయి, వాటి నాణ్యత ఏంది, క్వాలిటీ ఏంది, పైసలు ఏంది, దీని మీదనే విచారిస్తున్నారు. ఇగో త్వరలో కాళేశ్వరం మీద బహిరంగ విచారణ అంటే జనం ఏమనుకోవాలి? ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారిస్తున్నారేమో. ఆర్థికపరమైన అంశాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం దగ్గర 8.5 నుంచి 11% ఇంట్రెస్ట్ కేసీఆర్ అప్పు తెచ్చిండు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 60,000 కోట్ల రుణాలు ఇచ్చింది. వాటి మీద కూడా విచారణ జరుగుతుందేమని మీరు అనుకుంటున్నారేమో. నో, కేవలం వాళ్ళు చేస్తున్న విచారణ 3 బ్యారేజీల మీదనే. అంతకు మించి ఒక్క అడుగు కూడా వేయడానికి వాళ్ళకి అర్హత లేదు. ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్ కేవలం అక్కడికి పరిమితం కావాల్సిందే. మరి ఎట్లా రాస్తున్నారు వీళ్ళు కాళేశ్వరం మీద బహిరంగ విచారణని? ఆ ప్రాజెక్టు, మొత్తం ప్రాజెక్ట్ ఏమో 1,00,000 కోట్ల ప్రాజెక్టు. అందులో మల్లన్న సాగర్ ఉంది, టన్నెల్స్ ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్ ఉంది, రిజర్వాయర్స్ ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, మొత్తం పంప్ హౌజులు ఉన్నాయి, మొత్తం వ్యవస్థ అంతా ఉన్నది. మొత్తం విచారణ చేస్తే అది కాళేశ్వరం మీద విచారణ అనొచ్చు. దాని మీద విచారణ నడవట్లే. మరి ఎట్లా రాస్తున్నాయి ఈ పేపర్లు? ఇంత ఘోరమా? జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్ అట. కాళేశ్వరం మీద బహిరంగ విచారణ కసరత్తు చేస్తుండట. ప్రజలిచ్చిన అఫిడవిట్ల పరిశీలనకు చర్యలు, గత సర్కారులోని కీలక నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్, హైడ్రాలజీ టెక్నికల్ కమిటీలతో జస్టిస్ ఘోష్ మీటింగ్, 2 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని టెక్నికల్ కమిటీకి ఆదేశం, విజిలెన్స్ రిపోర్ట్ కోసం సర్కారుకు లేఖ రాయాలని నిర్ణయం. కేసీఆర్ కాళేశ్వరం విషయంలో సేఫ్. మెగా కృష్ణారెడ్డిని టచ్ చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రానంత కాలం కేసీఆర్ సేఫ్ జోన్లో ఉన్నట్టే. వచ్చే అవకాశం ఉందా? రారు. పోనీ మరి కాంగ్రెస్ రావట్లేదు, బీజేపీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? బీజేపీ అడిగే అవకాశం ఉందా? నో, వాళ్ళు కూడా అడగరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వమే దాదాపు 60,000 కోట్ల లోన్లు ఇచ్చింది. వాళ్ళు కూడా మాట్లాడలేరు, బీజేపీ వాళ్ళు కూడా. వెరీ క్లియర్ ఇది. ఇప్పుడు మీరు చూడండి, ఫోన్ ట్యాపింగు, ఇంకో కేసు ఏంది, గొర్రెల స్కాము, అది ఇది దాంట్లో జరుగుతున్నంత ఇదిగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో జరుగుతున్నంత గట్టిగా ఇక్కడ జరుగుతున్నదా?
అసలు మీరు ఎందుకు మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయట్లేదు? దానికి ఆన్సర్ చెప్పండి. ఏ ఒక్క పొలిటికల్ లీడర్ అయినా ఎవడన్నా అడుగుతున్నాడా? ఒక మీడియా అడుగుతున్నదా? ఒక్కరు కూడా అడగరు. ఎందుకంటే అందరూ ఇందులో భాగస్వాములై ఉన్నారు. మెగా కృష్ణారెడ్డిని టచ్ చేసినప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ కాళేశ్వరం మీద విచారణ పర్ఫెక్ట్గా తీసుకుపోతుందని మనం అనుకోవాలి. అదే రేవంత్ రెడ్డిని బీజేపీ కూడా క్వశ్చన్ చేయదు. అంతా ఒకే తాను ముక్కలే, అందరికీ పోవాల్సిన అందరికీ పోయినాయి కాబట్టే కేసీఆర్ సేఫ్ జోన్లో ఉన్నాడు. ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు కాళేశ్వరం మీద విచారణ అన్నప్పుడు. సో ఇట్లా జనాన్ని మోసం చేస్తున్నారు. ఈ పేపర్లు కూడా మోసం చేస్తున్నాయి. దయచేసి దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇది కూడా చూడండి, కాళేశ్వరం అవినీతి పైన ఓపెన్ హౌస్ ఎంక్వైరీ అట. కాళేశ్వరం అవినీతి మీద ఇప్పుడు ఈయన పీసీ ఘోష్ కమిషన్కి కాళేశ్వరం మొత్తం అవినీతి మీద విచారణ చేసే అధికారం ఆయనకి ఎక్కడిది? ఇది ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజ్ల మీద విచారణ మాత్రమే. ఈ మీడియా వాళ్ళకి అసలు రాయనీకి వస్తలేదా, లేకపోతే వీళ్ళకి సబ్జెక్ట్ లేదా అర్థం కావట్లే. వెలుగులో కూడా అంతే రాసిరు. వెలుగు పేపర్లో కూడా సేమ్. త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ అట. కాళేశ్వరం మీద విచారణ కాదురా బాబు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన 3 బ్యారేజ్ల మీద విచారణ మాత్రమే. సేమ్ దిశలో కూడా సేమ్ అదే కాళేశ్వరం అవినీతి మీద విచారణ. కాళేశ్వరం అవినీతి మీద విచారణ అంటే 1,00,000 కోట్ల దాని మీద విచారణ అన్నట్టు. కేసీఆర్ చాలా సేఫ్గా ఉన్నాడు ఈ విషయంలో. కేసీఆర్కి ఈ కాళేశ్వరం 1% కూడా అంటనివ్వరు వీళ్ళు, అంటనివ్వరు. ఎప్పుడైతే మెగా కృష్ణారెడ్డిని లాగుతారో అప్పుడు కేసీఆర్కి తగులుతుంది. మెగా కృష్ణారెడ్డిని లాగే ధైర్యం కాంగ్రెస్ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ చెయ్యదు.